భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ధీరుభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా పొందిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎన్నో రెట్లు పెంచిన ముఖేష్ అంబానీ 8,41,627 కోట్ల నికర విలువతో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అంబానీ ఎంత సంపన్నుడైనా పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. వారసులు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో చేరిన తర్వాత వారు ప్రవర్తించే తీరుపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. అయితే తాజాగా ముఖేష్ అంబానీ తన కొడుకు ఆకాష్ అంబానీపై ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జియో నెట్వర్క్ విజయవంతం కావడంలో తన పిల్లల పాత్ర ఎనలేందని ముఖేష్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. పిల్లల వ్యాపార దక్షత మాత్రమే కాదు, ప్రవర్తన కూడా సరైన విధానంలోనే ఉంటుందని వారి తల్లి నీతా అంబానీ చాలా సందర్భాల్లో వెల్లడించింది. అయితే తాజాగా సిమీ గరేవాల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను ఆమె పంచుకున్నారు. ఆకాష్ అంబానీ ఒకసారి వాచ్మెన్ తో కొంత గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాష్ ని మందలించి వాచ్మెన్ కు సారీ చెప్పమని చెప్పారని, తండ్రి చెప్పినట్లే ఆకాష్ వాచ్మెన్ కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించింది. ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ ఆకాష్ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లు నీతా అంబానీ చెప్పింది. పిల్లల్ని సక్రమంగా పెంచే క్రమంలో గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్, ఈషా, అనంత్ అంబానీలు కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందడానికి సక్సెస్ మార్గంలో నడవడం వెనుక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ముఖేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు.